రాఫెల్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ప్రత్యర్థి పార్టీల నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఏకంగా ఢిల్లీ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి పాక్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవాలని ఎంపీ సంబిత్ పాత్ర కామెంట్ చేశారు. జై హింద్ యాత్రను విరమించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎంపీ లక్ష్మణ్ రేవంత్ పై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సైన్యం ప్రతిష్ట దిగజార్చారని అన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు బాధ్యత రహితమైనది, నిరాధారమైనటువంటి ఆరోపణలు. సింధూర్ ఆపరేషన్ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయాయని చెప్పడం వారి దిగజారు రాజకీయానికి నిదర్శనం. ఇది ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం, ఒకవైపు ఆర్మీ యొక్క వారి యొక్క మనోబలాన్ని గాయపరచడమే కాకుండా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. వీరి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ యొక్క అనుకూలమైనటువంటి భాష మాట్లాడడం ఇది దేనికి సంకేతం కాదు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు ఇవాళ భారతదేశం మీద, ఇవాళ భారత ఆర్మీ మీద మీరు వెళ్ళగక్కడము ఇది ఏమాత్రం కూడా బాధ్యత. ఇదే కాంగ్రెస్ పార్టీ 10-15 రోజుల ముందు ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ ర్యాలీ చేశాడు సైనిక దళాలకు మద్దతుగా. మళ్ళీ ఇప్పుడేమో సైనిక దళాలు తప్పు చేశాయన్నట్టుగా మాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరెవరు? దేశ ప్రజలందరికీ హక్కు ఉంది ఏడవడానికి, కానీ ఏ అంశం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలనే విషయంలో పరిమితులు ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి. రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలంటే మీకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఢిల్లీకి పోతే 30 సార్లు పోయినా 3 గంటలు గేటు బయట ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అది వేరు సంగతి. కానీ ఈ రకంగా పొగిడి లేని అంశాన్ని తీసుకొచ్చి దానిలో సైనిక దళాలను వాడుకొని మీ పార్టీ నాయకుల మెప్పు పొందాలనుకోవడము ముఖ్యమంత్రి. ఒక క్వశ్చన్ నిన్న రేవంత్ రెడ్డి గారు అడిగారు, అంటే రాహుల్ గాంధీ గారు కూడా అంత డీటెయిల్గా అడగాలి కానీ నేను అడిగారు, అసలు ఎన్ని జెట్స్ మన అక్కడ దెబ్బతిన్నాయి, ఎన్ని జెట్స్ వాళ్ళు ఇక్కడ డిస్ట్రాయ్ అయ్యాయి, దాని లెక్కలు ఇప్పుడే ఇవ్వచ్చు కదా, అయిపోయింది కదా, వాటర్ అయిపోయిందని మీరే అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి మనకి, దేశంలో మనకి తెలవడానికి, మన ప్రిపేర్నెస్ తెలుసుకోవడానికి. దానికి కూడా మీరు ఇవ్వకుండా పోతా ఉన్నారు. ఇంకా చూసుకుంటే ఇది స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఏదన్నా ప్లానింగ్ ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించిన ఈ జెట్స్ ఇష్యూ దాన్ని ఇవ్వలేదు ఒకటి దేశానికి